అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయా. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయా. పరిశుద్ధాత్మదే శుద్ధతనీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మదేవుడా. పుత్రికలుగా తీర్చిదమని వేడుతున్నాం ప్రభువా. దేవా, అంధకారపు లోయలో పడిపోయిన ఈ యొక్క ఆత్మను రక్షించువాడవు నీవు. దేవా, నీ హస్తమును చాచి ఆదుకోమని వేడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు నీ హస్తము చాచి వారి చేయి పట్టుకొని దేవా, ఆ యొక్క పాప భూమి నుంచి బయటకు లాగి నీ నూతన జీవితం ప్రసాదించి ఆదుకొని దీవించి నూతనీకరించి నూతన బాటను నడిపించమని వేడుతున్నాం దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ పరిశుద్ధాత్మ చేత తాకపడునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ జీవజలముల చేత కడుగబనుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ పరిశుద్ధ రక్తము చేత శుద్ధీకరించబడునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ పరిశుద్ధ గాయాలలో కాపుదల పొందుదురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క చిరు హృదయములో వారి యొక్క నిలయమును ఏర్పరచుకొందురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్కు చేత మన్నింపు పొందుదురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ బలమైన హస్తము చేత దీవెన పొందుదురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ కరుణగల చూపు చేత క్షమను దయను పొందుదురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నీ శ్వాస చేత జీవం పొందుదురుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య వాక్యను ధ్యానించుకునే సమయంలో మనమందరము కూడా నేటి ఈ యొక్క వచ్చినటువంటి కొద్ది సమయంలో మనము ధ్యానించుకునేటువంటి అంశము పాపము, 2 పశ్చాత్తాపము, 3 దేవుని యొక్క కృప క్షమాపణ. ఈ యొక్క అంశాల మీద మనము ఈ యొక్క తపస్కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. Tanam yemdam Kristo derna bunyando tonananji kana royong legan allen yagi bernan japsele allen dianum legan allen ayirba abiyati pintun anap bagwati tanap madan anap yagi ati క్షమాపణ, దయ. kituna suyuma kan yagi berna leganji allen kan royong legan yangna benasang allen ayirba. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దివ్య వచనాలు తీసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 30వ వచనం వరకు. Luko kambolan Miguel yagi tanuban abusring. సుంకరులు పాపులు అందరూ యేసు బోధనలు వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుగుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానం చెప్పేవి ఇట్లనెను. ఒకడు తనకున్న 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99ని ఆ అరణ్యములోనే విడిచిపెట్టి
దాన్ని వెతుకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దాన్ని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులు ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పుపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందముండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెతకదా? అది దొరికిన స్నేహితులందరూ ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో ఆనందింపుడు, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని చెప్పును. అట్లే హృదయ పరివర్తము చెందు ఒక్క పాపాత్మ విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. యేసు ఇంకను వాడుతూ ఇట్లనెను, ఒకనికి 2 కుమారులు ఉండెరు. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిని ఇరువురికి ఆస్తి పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తి సొమ్మును చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు వినియోగం చేసి తన ఆస్తి అంతటిని మంట పెట్టి, అప్పుడు తన అచ్చట దారుణమైన కరువు దాపురించినట్చే వాడు ఇబ్బందులు పడెను. అందుచే వాడు ఆ దేశమునకు యజమాని ఆశ్రయించగా అతడు వాణ్ణి తన పొలములో పందులు మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగెను. తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేసి తిని ఇప్పుడు నేను నీ కుమారుని అనిపించుకొనదగను, నీ పనివారిలో ఒకరిగా పెట్టుకొనుము అని చెప్పెను. అది తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి అతన్ని చూచి మనస్సు కరిగి పరిగెత్తుకు వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకొందుము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకుని సాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములు ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించనని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టుక ఇష్టపడకుండానే తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని బ్రతిమాలు సాగాను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఎన్ని సంవత్సరముల నుండి నీ పనివాటలు చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞను మీరు ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడను ఒక్క మేకపిల్లను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన నీ కుమారుడు తిరిగి వచ్చినందునే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీకే కదా. మనము విందు జరుపుకున్నటక న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. Kan natin gamang ito na bang sanablingan? Kristo na rin natin sinadete. ప్రభు క్రీస్తు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, Tanam yamdam Kristo din na bunyando tonananji, wayang yanji. నేటి యొక్క సందేశంలో నేను చెప్పాను, ముందుగా పాపము గురించి, తర్వాత పశ్చాత్తాప గురించి, 3 క్షమాపణ దయ గురించి మాట్లాడతానని. Nami adina kananyanang lengan, yendong begalam labin, abiyat pintu napsele, anabaga tanap madan napsele,
anap yagi ati kitungan asyu manap sele dong beninjeng kalam tabin. పాపం అంటే ఏమిటి? Pintu nagranga mitin. తిమోతికి రాసిన మొదటి లేఖ Aboy Timothy kambolan. 1వ అధ్యాయము Aboy tanuban. 9వ వచనము Tinji lengan. చదువుతారా? తిమోతికి రాసిన మొదటి లేఖ Aboy Timothy kambolan. 1వ అధ్యాయము Aboy tanuban. 9వ వచనము Tinji lengan. నిర్మలమైన అంతకారముతో విశ్వాసపరమ రహస్యమును అంటిపెట్టుకొని ఉండవలెను. 9వ వచనం. కానీ ధర్మశాస్త్రము సత్పురుషుల కొరకు కాక చట్టము అతిక్రమించు వారికి కొరకు, అవిధేయుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపాత్ముల కొరకు, అపవిత్రుల కొరకు, మత దూషకుల కొరకు, పితృహింసుల కొరకు, మృతి హంతకుల కొరకు, నరహంతకుల కొరకు ఈ యొక్క ఆజ్ఞలు రాయబడినవి. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు ఎందుకంటే వీరందరి కొరకు, పాపము చేసే వారి కొరకు ఆజ్ఞలు. కాబట్టి ఎవరైతే పాపము చేస్తారో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా జీవించారు. Kitungan abirnanji ayinganti alen medele meeng tembe atirna pintun. Kana pintun absele tene Aboy Timothy kambolan. Aboy tanuban tinji lengan alen kenol tabedo. Kanina galam tabedo roita maranji absele anoso jana den. Osantan anosoi manit din kitungan air gangkil pintun. Kitungan air gangkil pintun mari ranoita danasang Banirber Wayanganji Atanuban Kanap Nyikmar Dari Bojan Islokum Onger Tumnan Manran Jumburan Bukaido Bukai Jib na Maranji Apsele Ano Sojan Dele. ఎవరైతే దేవునికి ఇష్టం లేని కార్యము చేస్తారో వాళ్ళు పాపము చేసిన వారు అవుతారు. Botinti kitungan anismen abara jalam taji aninji pintu lengan meeng tenji. పునీత పౌలు గారు అంటారు, దేవుని దృష్టిలో అందరము పాపాత్ములమే అని. Baloi mar Paul gamte kitungan agni gilengan kuduble nalle pintu maranji. జై జిస్సు, Jai Jisu. జై జిస్సు. Jai Jisu. ఇక్కడున్న వారిలో నేను పాపం చేయలేదన్న వాళ్ళు ఉన్నారా? Kana kone adukun aman ralengan yang pintu nerlen magamte naman rabote japalendaku. నాకు పాపం అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళు ఉన్నారా? Yang pintu nagranga magalamay agamte naman rabote japdaku. నాకు పాపంతో పరిచయం లేదు అనే వాళ్ళు ఉన్నారా? Yang pintu mbati aril malam agasa agamte naman rabote japdaku. గాలి పీల్చుకొని అన్నం తినే ప్రతి వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలుసు. Ringgem bat atong yem tinando ganagan agatin adile manran pintu napsele galam. జై జిస్సు, Jai Jisu. జై జిస్సు. Jai Jisu. కాబట్టి మన పాపము మన కళ్ళ ముందు ఎప్పుడూ ఉంటూనే ఉంటది. Atinasang alena pintu len alena mungkabalen madambalen dile todong dakule dakutin. 51వ కీర్తన Saniking kambolan 3వ వచనము bakudi ఒకసారి చదవండి. bakudi miggal aboy tanuban yagi. నా అపరాధములు నా అపరాధములు నాకు తెలియను. సౌర భాషలో చదువు. నా అపరాధములు నాకు తెలియను, నేను ఎల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొని ఉండును అని చెప్పేసి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. సౌర భాషలో కూడా చదవండి ప్లీజ్. Danusa nyanji nyena matai pintu nyanji nyen dile todong emtenai. జై జిస్సు, Jai Jisu. జై జిస్సు. Jai Jisu. మన పాపములు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటాయి. మనము మతిమరిపు వచ్చినట్టు వాళ్ళుగా ప్రవర్తించినా, తెలియనట్టు ప్రవర్తించినా, గుర్తులేనట్టు ప్రవర్తించినా సరే మన పాపములు మన కళ్ళ ముందే ఉంటాయి. అవునా కదా? Alen pintu lenci mungkabalen dakutin. Alen galambe gamle beja agilbe gamle beja pintu lenci mungkabalen dakutina. జై జిస్సు, Jai Jisu. జై జిస్సు. Jai Jisu. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరా, పాపము మనము మన తల్లి గర్భం ఉండగానే పరిచయం అయిపోయింది. Adinasam bonyanda tonananci pintu nalle yangan akampung lengan adukulimbin ayam lengan na alle nari malam delai. అందుకని మనము జ్ఞానస్నానం పొందుతాము జన్మ పాపం తొలగించుకోవటానికి.
Adinasang allen tabubdan ayam legan karukku pintun atram madanasang kunati allen lemtabe nyangtabe. కాబట్టి పాపం చేసే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉండాలి. Adinasa pintun alamten adile manranchi emna jiin aduko bendeti. మనస్సాక్షి లేనివాడు మనసు లేనివాడు. Emna jiin agasan amanra monnan ode ugaran agasan amanra nambre. హృదయమును రాయిగా మార్చుకున్నవాడు. Ani na ugaran arenga nambre deti. ఆ రాయికి స్పందన లేదు. ఆ రాయికి స్పందన లేదు. Anta arengdage adeti na ugaran anga janangre nantati nimne. మనిషిని పిలిస్తే పలుకుతాడు. Manran gudeng lebenden jalangte. రాయిని పిలిస్తే పలుకుతుందా? Arengan gudeng lebenden jalangte po. బుతేన్ చెప్పండి. పలకదు. అవదు కదా. Ade. ఏ మనిషి అయితే ఎప్పుడైతే తన హృదయమును బండగా మార్చుకుంటాడో ఆ పాపమునకు స్పందించడు. కాబట్టి పాపము తనలో అధికమైపోతుంది. ఏ మనిషి అయితే స్పందిస్తాడో పశ్చాత్తాప పడతాడో ఆ మనిషి దేవుని కృపను పొందగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Ayingan amanra anin augaran arengdage mete anin emnaji nadakwe. Ayingan amanra anin augaran gamangtu nabirnanj bat barite anin kitu nasu manyangte. అందుకనే దావీదు రాజు తన తప్పు తెలుసుకొని తన పశ్చాత్తాప పడటానికి నిర్ణయించుకొని ఒకే ఒక్క మాట అంటాడు. కీర్తనలు 51వ కీర్తన 5వ వచనము. Adinasan Davido Rajan anindam anin apintun galamangalam le anin tanap madan anyang binasang bobin nagameti saningking kambolan bakuri galmi asudan 5వ వచనము. molloy lengan kenol basora. yang nya na kampung lengan aganadin sering nyen pintumar do karoko nya sering nyen irsimar. జడ్జిస్సు Jai Jisu. జడ్జిస్సు Jai Jisu. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడిని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర, కాబట్టి పాపము నుంచి తప్పించుకున్నామని ఏమీ లేదు. పాపము 3 రకాలుగా వస్తుంది. Pintu sering botija abado dam na binasang adde ten saningking kambolan salle. Adinasang pintu napsela leng ilibenden pintun yagi tangora namri daku. 1 Abayate జన్మ పాపము, karuku pintun. పుట్టుకతో వచ్చేది. Antate karuku sering ayirtaina pintu. 2వది Anabagu ate నీవు ఇతరులకు తలపెట్టిన హాని వలన, కీడు వలన, నష్టం వలన వచ్చేది. aman begad manranji apsele alumten yerbang sabaran odi asangim baran apsele aman ayirtanjina pintun. 3 Anabyagi ate నిన్ను నీకు నీవుగా వ్యతిరేకంగా వెళ్ళి amandaman aman asangim damlin వ్యతిరేక కార్యములు చేసి yerbangsa tangorlengan ama yerre నీ హృదయాన్ని బాధపెట్టి, aman augarnam absudale నీ శరీరాన్ని బాధపెట్టి, amana doongnam absudale నీ apkalkalle మనసును బాధపెట్టినప్పుడు amana monna jinam absudale నీకు నువ్వు తెచ్చుకునే పాపములు. amandaman aman alumtena pintu. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, ఈ పాపములన్నీ కూడా మనకు ఉంటూనే ఉంటాయి. Adina sambunyano tonananji kana pintun jalla alenampra dakutina. జడ్జిస్సు Jai Jisu. జడ్జిస్సు Jai Jisu. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? Boyamar no punta galu tabe po. ప్రియమైన సహోదరి సహోదర, పాపము మరి పోవాలంటే ఏం చేయాలి? పాపం పోవాలంటే ఏం చేయాలి? Tanam yamnam Kristo den bonyano tonananji pintun asangai bendete galbeni tin alum bendete. పాపము పోవాలంటే పశ్చాత్తాపపడాలి. Pintun asangai bendete galbenden tanap madan anyang bendete. పాపము పోవాలంటే హృదయ పరివర్తన చెందాలి. Pintun asangai bendete gamlenden abyer ji inbe sanasai. పాపము పొందాలంటే దేవుని యొక్క వాక్కును విశ్వసించాలి. Pintun asangai bendete gamlenden kitungan abirna allen adirna bendete. పాపము క్షమాపణ పొందాలి అంటే ప్రియమైన సహోదరి సహోదర, దేవుని ముందు నీ పాపమును ఒప్పుకోవాలి, పాప సంకీర్తనము చేయాలి. Pintun atanap madan allen anyang bendete galbenden kitungan amang ba allen asurpe damna bendete pintun anap pengban allen alum bendete. యోహాను గారు రాసిన మొదటి లేఖ Aboy John kambolan 1వ అధ్యాయము aboy tanuban 9వ వచనము. tinji lengan.
కానీ దేవుని ఎదుట మనము పాపములను ఒప్పుకొనచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. Boga allen pintu napeng ba allen den. Pintu len ji atama binasang do kudum eranoy tadan sering do onglen amari binasang anin dirna dagi do roita dagi na. Hallelujah. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి నేను పాపము చేయలేదు, నాకు తప్పు తెలియదు, నేను ఎరగను, నేను మంచివాడినేనంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు, దేవుణ్ణి మోసం చేసినట్టు. Tanam yem dam Kristo der na bunyando tonananchi nyem pintu nerlenum nyem pintu na galamai gamle boga allen gamle binden kitungna dong allen ajolda lebinambri allen kitungna dong asangim lebinambri దేవుని క్షమాపణ ఏ విధంగా కోరుకుంటాం? kitungna masri tanam ada yang gamle allen gartave. ప్రియమైన సహోదరి సహోదరులారా, Tanam yem dam Kristo der na bunyando tonananchi ఎప్పుడైనా మీరు క్షమాపణ అడిగారా? angajane ambe tanam ada nagar repo ఎప్పుడైనా క్షమాపణ అడిగారా? angajane tanam ada nagar repo ఒకసారి పక్క వాళ్ళకి లెంతం చెప్పండి. toy toy maranja dong arlemba అందరూ పక్క వారికి హలో లెంతం చెప్పండి. di dergam agop balen kuding kota nama raji arlemba మీ ముఖాల్లో ఎంత చిరునవ్వు ఉంది. mungkaling bim botija mana ang kermojan dakupo మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా క్షమాపణ అడిగారా? namupung ba ambe angija tanap mada nagar repo ఓ బోయ్ బోయ్ బంగ్సా, ఏ విధంగా అడిగారు? మనం ఏ విధంగా క్షమాపణ అడుగుతాం? itingam lagare jinasangale tanap mada gartabe తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నా తప్పు అయిపోయింది అడిగే శక్తి ఉన్నదా మనకి? అవును, ఒక్కరున్నారు క్రైస్తవులు. ఇంకా ఉన్నారా క్రైస్తవులు? తప్పు చేసి నేను నిన్ను మోసం చేశాను, నిన్ను బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు, నన్ను మన్నించునని అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నదా మనకి? allen dosa baran luman lumle nya kanate ado baran lumlai aman doang nam abusudalam doang nam akal kallam doang nya tamading gamle aupung bin anuyuban arnaptin allen dakupo బంగ్స. మనం ఒక్క తప్పు ఒక్క మాట అంటే మనల్ని మనం రెండు మాటలు అంటాం. allen boga botija bo birna gamla nyenjren allen baga birna gamtabe ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొడతాం. allen bo tanut lanyenjren allen baga tanut aninjad on tuttabe అలాంటప్పుడు క్షమాపణ ఎక్కడి నుంచి అడుగుతాం? itren tanap madam wandaku క్షమాపణ అడగాలనే తలంపు మనలో ఉన్నదా? tanap madan anogandi allen anogandi lenglen dakupo దేవుడు ఎప్పుడు మనకు అవకాశం ఇచ్చేవాడు. kitungan dile ayam lengan allen royongan atillang tena na kitungan క్షమించమని అడిగే ప్రతి వానికి దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని క్షమాపణ అధికంగా ఉంటది. tanam madan atitten adile manran kitungna suyuman kitungna sanitan ani namang lengan ateng dakute క్షమాపణ అడగని వాడికి దేవుని కృప, దేవుని దయ, దేవుని క్షమాపణ రాదు. tanam madan garen amanra kitungna suyuman kitungna sanita ani namang ba ngaja yerai అందుకనే అంతినాస. నేను చేసినట్లు మీరు కూడా చేయనని ప్రభు క్షమాపణ ఇచ్చాడు. adinasang gamang tung gamete nye yanti gamle lumlai itu ambinjanande lumba gamle dong lem banyaite మనం ఎంత మంచి వాళ్ళమంటే allen dajing abangsa marji gamlenden ఎంత మంచి వాళ్ళమంటే dajing abangsa marji gamlenden మనం చేసింది పెద్ద తప్పైనా allen alum tabin adusa sudadam da koleja దాన్ని చిన్న తప్పు చేసుకుంటాం. antati allen asanadam len opung tabe పర్వాలేదు అంటాం. detrong gam tabe మనల్ని మనం క్షమించేసుకుంటాం. allen dam allen tamadam tembe కానీ ఎదుటివాడు చిన్న తప్పు చేసినా bindo toy toy maran sannadam adusa bara lumeteja ఆగ్రహంతో ఊగిపోతాం, antati bananraban bati yuyudam tembe కోపంతో ఊగిపోతాం. bananraban bati allen yuyudam tembe ఏదో ఒకటి చేసే వరకు ఊరుకోము. ani nadong abusudal bisiko jalen ringle na sebe అటువంటి వారికి దేవుని క్షమాపణ రాదు.
Itile anogal maranji ado kitung na tanap mada nani jamanga yerai. అది క్రైస్తవ జీవితము కాదు. Antati Kristu manring nanti. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా క్షమించగలగాలి. Krist Jisu namangle adirtin dile manran allen tammale arapti bindeti. క్షమాపణ నీ నుంచి మొదలవ్వాలి. క్షమాపణ నీ నుంచి మొదలవ్వాలి. Tanap madan atamma bin mangling napsering asusu bindeti. కాబట్టి ముందు నువ్వు నీ ఇంట్లో వాళ్ళని, భార్యను, భర్తను, పిల్లలని, అన్నలను, తమ్ముళ్ళను, అమ్మని, నాన్ని క్షమించుకోగలగాలి. Amang aman singling nam na wanam yang nam tanong banam on nam ubanam kakeno kuduman raja dong aman tamale gija. అప్పుడు నువ్వు ఎదుటి వాడిని క్షమించగలుగుతావు. Antatiki aman toy toy marana dong begda man radong tamale raptite. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి ఆ జేబులో. Mang babin galja jar dakupo. అగాస, మీ దగ్గర 10,000 లేకుండా నేను 10,000 అడిగితే మీరు ఇవ్వగలుగుతారా? Mangling bin galja jar adakolin den botit garbe nanjeden tilarap tite jipo. అవుతుందా? అవ్వదు కదా. క్రైస్తవుడు కూడా అలాగే తనలో క్షమించే గుణము, ప్రేమించే గుణము, మన్నించే గుణము, ఆదరించే గుణము, ఆప్యాయతగా ఉండే గుణము గనక లేకపోతే అది ఎదుటి వాడికి చూపించలేడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, Itigoy Kristu maranjanang den itigoy na. Anin amang lengan atamma bin ajabin anadong yantigamle anin ampra tanamada tibin amon na amang banagasa den begda man radong itija tilarap tiye. కాబట్టి పాపం మనల్ని ఏం చేసింది? Atinasam pintu nalen itin lumaite. పాపము మనలను దేవుడి నుంచి దూరం చేసింది. Pintun dong len gamang kitung namasrin sak ngajaitin. యెషయా గ్రంథము Jesai kambolan 59వ అధ్యాయము bakud megal gulji 2వ వచనము. bagulenga. Bin- మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగానున్నవి. నీ పాపములు నీకునికి దేవునికి మధ్య అడ్డంగా ఉన్నవి. ఆయన తన ముఖమును ఆ, మరుగు చేసుకొని మీ వేడుకోలను ఆలింపుకున్నాడు. సౌరభ. Bindo dusa benji ansa bin mangben string anin amungkan absosole antinasang anin annam dange. ఎవరైనా సరే సరిహద్దు కోసం గోడ అడ్డు గోడ కడతారు. Bote janang den సరిహద్దు. tanoda napsele kuntalan jite. ఇంకెవరైనా సరే ఆస్తులు పంచుకునేటప్పుడు అడ్డుగోడ కడతారు. Aji manraji bitin abanti tinan jayam lengan aninji atanoda napsele kuntalan jite ji. ఈ మధ్య అన్న తమ్ముళ్ళు గొడవాడుకొని నీది ఆ రూము నీది ఈ రూమ్ అని చెప్పి గొడవటి గోడ కడుతున్నారు. Banunyang lengan aninji bagunan jarsangem le tarangdi lengan abai kuntalan jilenji den. అది మీరు గమనిస్తున్నారా? గమనించారా? Anta tangi jambin awagalle po. అలా గమనించిన వాళ్ళు దేవునికి మీరు కూడా అడ్డుగోడ కడుతున్నారు. దేవునికి మీకు కూడా మీ పాపము చేత అడ్డుగోడ కడుతున్నారు. Itile ambin awagalle den ambin do kitungan atrandi janande nitiga abai kuntalan ambin ajite. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, Atinasam bunyando tonananji దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించండి. ambin do kitungan atrandi lengan adukuna kuntalan absangai ba. ఆ అడ్డుగోడను తొలగిస్తే తప్ప మీరు దేవుని చూడలేరు, దేవుడు మిమ్మల్ని చూడలేడు. Anta kuntalan sikoy ambin atablenden kitungan dong ben gibente ambin kitungan adong gil arab tite. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, Atinasam bunyando tonananji ఒకసారి మీ హృదయం మీద చేయి వేసుకోండి. ambin dile mandran ugar lengan siben da kole హృదయం ఉన్న వాళ్ళందరూ మీ గుండె మీద చేయి వేసుకోండి. ambin ugar lengben siben da konda kole. దేవునికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావు? Gamang kitungan amasre aman dajing sangai daku.